హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి హోదాలో ఇప్పటికే సరస్వతీ భూముల వ్యవహారాన్ని నిగ్గు తేల్చారు. వెంటనే అనేకమైన భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ఆయన మళ్ళీ దాన్ని ఆపగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగానైతే బెదిరించి కొన్ని భూములు రాయించుకున్నారు, అటవీ భూములు కొన్ని అన్యాక్రాంతంగా ఆయన చేయాలి అనుకున్నారు. వాటన్నింటికి అడ్డుకట్ట వేసి అటవీ శాఖ మంత్రిగా మొదటి విజయాన్ని సాధించారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని ఇటీవల కాలంలో బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద ఉన్నతాధికారులకు ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు జారీ చేశారు. అక్కడే కాదు, పొంగనూరు సమీపంలో ఇంకా ఇతరత్ర చోట్ల చాలా చోట్ల అటవీ భూముల వివరాలు సేకరించండి, ఈ వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఏ భూములు ఆక్రమించుకున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనే దాని మీద వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్కు ఆయన ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫీసర్కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. బహుశా రాబోయే 2-3 రోజుల్లో ఆ నివేదిక వస్తుంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ప్రత్యక్ష పరిశీలన చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఎక్కడైతే చాలా రోజుల నుంచి భయపడుతున్నారు అక్కడే వేలు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? చాలా కాలంగా యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా అవ్వటం కావచ్చు, సో భూముల ఆక్రమణ కావచ్చు, ఇవన్నిటి మీద గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచి కూడా అడ్డు అదుపు లేకుండా. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఉండదు. ఈ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీరు అన్నట్టు 6 నెలలు అయింది, ఇంకా చర్యలు ఏవి లేవు అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నారని మనం అనుకోవాలి. కిరణ్ గారు, మీరు చెప్పినట్టు 1516 ఎకరాలు సరస్వతి భూములు, ఆల్రెడీ దాదాపు 40 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్లను గ్రహించి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇంతకంటే గౌరవమైన అవమానం ఏముంది? ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క చేసిన అక్రమార్జన్ని బయట పెట్టినట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాను, గుర్తుందిగా. ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ ఎలకేట్ చేయటం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏదైనా కొండలు కోనలు అడవులు ఏది కూడా వదల దళితులకు ఇచ్చిన భూములు కూడా వీళ్ళు అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేస్తే ఇచ్చారు పాపం తక్కువ రేటుకి. సరే కొనుక్కున్నారు. కొన్ని యువనాళ్ళకైతే బాంబులు వేసి బెదిరించారని కూడా సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏదేమైనా ఆయన అడుగుపెట్టిన తర్వాత అక్కడ అక్రమం జరిగిందనేది అర్థమైపోయింది. మీరన్నట్టు రెండోది పెద్దిరెడ్డి ఫ్యామిలీ, దాదాపు 500 ఎకరాలని ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత మదనపల్లిలో అక్కడ ఫైళ్ళు కూడా దగ్ధమైనవి మనకు కూడా తెలిసిన అంశమే. ఇంకా చర్యలు తీసుకోలేనుకున్న ఈ సందర్భంలో ఇప్పటికైనా విచారణకు ఆదేశించడం అందరూ ఆహ్వానిస్తున్నారు. ఏదైనా ఒకటే, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఆయన ప్రజల ఆస్తుల, ప్రజల ప్రాణాల సంరక్షకుడు ఎవరవుతాడు? ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి చూస్తా ఊరుకునే వ్యక్తి కాదు కదా ఆయన. నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి. అది అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ అయినా కోస్తా అయినా ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా తీసుకుంటారో వాళ్ళు స్వాధీనం చేసుకొని అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన బాధ్యత అయింది. కాబట్టి మీరు చెప్పినట్టు అది పెద్దిరెడ్డా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఇంకొక రెడ్డి గారు అనేది కాదు. ఇక్కడ ఎవరు చేసినా తప్పే కదా కిరణ్ గారు, అంతే కదా. కాబట్టి అటవీ సంపదని అటవీ శాఖ మంత్రిగా కాపాడాల్సిన బాధ్యత ఆయనది. కాబట్టి ఒకవైపు టాస్క్ ఫోర్స్ చేసి ఎర్రచందనాన్ని ఎక్కడికెక్కడ ఆపేస్తున్నారు, నేపాల్ వెళ్ళిన లారీలు వెనక తెప్పించేస్తున్నాడు, ఎక్కడో కుంకి ఏనుగులు కర్ణాటకలతో మాట్లాడి అక్కడ చిత్తూరు జిల్లాలో రైతులు ఇబ్బంది పడి 100 ఎకరాలు లాస్ అవుతే పంటకి, చేతికొచ్చిన పంటకి దాన్ని కంట్రోల్ చేయడానికి కుంకి ఏనుగులు మహారాష్ట్రని తెప్పించాడు. అక్కడ 120 కోట్లు ఉన్న అక్రమ రవాణా అక్కడ పట్టుకున్నారు కర్ణాటకలో. అక్కడి నుంచి 120 కోట్లు ఉన్న విలువ చేసే ఎర్రచందనాన్ని తిరుపతి తీసుకురాగలిగాడు. ఇవన్నీ మనం చూస్తుంటే మనం ఎప్పుడైనా 5 సంవత్సరాలు చూసామా ఇటువంటి కార్యక్రమాలు కానీ? ఇటువంటి శాఖ ఒకటి ఉంటుందని, ఆ శాఖకి ఇవన్నీ తీసుకురావచ్చని, ఇలా కూడా చేయొచ్చని చెప్పి మనం చూసామా? అటవీ శాఖ అంటే అసలుకి పనేం లేని శాఖ అడుగునట్టుగా ఉండేది. అటవీ శాఖ గురించి ఒక పెద్ద ఆయన నాకు చెప్పారు, మల్లికార్జున గారని, మీకు మిత్రులే. ఆయన పెద్ద ఆయన చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్గా వర్క్ చేశారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్గా వర్క్ చేశారు. సో ఆయన ఒక సందర్భంలో ఇంటర్వ్యూలు అంటూ అన్నారు, ఆంధ్రప్రదేశ్లో 3వ వంతు అటవీ భూమి ఉందంట. అవునండి. సో మీ పరిపాలనలో మరి 3వ వంతు అటవీ భూమి ఉన్నప్పుడు సో ఆ భూమికి మీరు ఆ శాఖకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అంతే కదండి.
సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన శాఖకు ఇస్తున్నారా? గత అనేక సందర్భాల్లో అటవీ శాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు ఆ స్థాయి విలువ, ఆ స్థాయి ప్రాధాన్యత ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలే. ఇవ్వలేదు. ఒకటి పర్యావరణాన్ని కాపాడాలి. అడవుల్ని కాపాడితేనే పర్యావరణాన్ని కాపాడినట్టు. అంతే. అడవులు మంచిగా ఉంటేనే మనకు వర్షాలు పడడం కానివ్వండి, సో శీతోష్ణ స్థితి, మనకు వాతావరణం బాగుండడం కానీ జరుగుతుంది. అడవుల్ని యథేచ్ఛగా నరుక్కుంటూ పోయి ఒక చోట బాక్సైట్ కోసమని, ఒక చోట ఇంకోటి కోసమని, ఇంకో చోట ఇంకోళ్ళని, అంటే తప్పని పరిస్థితి, కాన్బర్ట్ సిచ్యువేషన్ ఓకే. కానీ ఈ రకంగా అనేక మంది అటవీ భూములను ఆక్రమించుకొని వాళ్ళు కొన్ని రిసార్ట్లు కూడా కట్టుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. సో ఈ అటవీ భూములను సంరక్షించుకుంటే ఆటోమేటిక్గా సమాజాన్ని కూడా సంరక్షించినట్టే. వాస్తవం. సమాజం పచ్చగా ఉండాలంటే పచ్చగా ఉన్న అటవీ భూముల్ని మనం కాపాడాలి. అవునండి. మన స్కూల్లో చిన్నప్పుడు మొక్కలు నాటేస్తారు. ఎందుకు? ఏం ఆశించకుండా పెరిగిన చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం. అవును, అంతే కదా. అందుకే కదా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశం ఉంది. భారతదేశ నైసర్గిక స్వరూపము ఎంతండి? 32,87,263 చదరపు కిలోమీటర్లు. చిన్నప్పుడు చదువుకున్నది. దాంట్లో మీరు అన్నట్టు మూడవంతు అటవీ భూమినైనా మనం కాపాడుకోవాలిగా, అటవీ సంపదను పెంపొందించాలి కదా తప్పనిసరిగా. కాబట్టి ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఈ శాఖకి వన్నీ తీసుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి అతను చేసినట్టుగా గతంలో ఏ మంత్రి కూడా చేయలేదండి. అడవులను కాపాడుతున్నాడు. నెక్స్ట్ జనరేషన్కి మంచి ఆక్సిజన్ మనం అందించాలా. చెట్టు నీడనిస్తుందండి, ఫలాన్ని ఇస్తుంది, అన్నిటికీ ఇది అవుతుంది కదా. అడవులను కాపాడుకోకపోతే ఎట్లా? రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అటవీ శాఖ ఆధ్వర్యంలో రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక ఇతర ప్రముఖులు ఎవరైతే వైసీపీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక దిబిడి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇక ఏం పరిణామాలు జరుగుతాయో, యాక్షన్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం గతంలోనే చూసాం. సరస్వతి భూముల వ్యవహారం, మళ్ళీ ఇక్కడ కూడా అనేకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఆ సంచలనమైన ఇష్యూస్ ఏంటనేది తెలియాలంటే ఒక 2-3 రోజులు ఆగాలి. నమస్తే.